సో భోలే గారుతో నేను సాంగ్ చేస్తున్నాను. సుబ్బు అంటే మబ్బు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మీరు బిగ్ బాస్ కన్నా స్ట్రిక్ట్ అయిపోయారు. నాకు కాఫీ కానీ టీ కానీ ఇవ్వాలి కదా. హాయ్ అండి, నేను మీ సుభాశ్రీ. సో ఈరోజు ఒక మంచి చీరతో వచ్చింది మీ సుబ్బు పాప ఫర్ ఆ సాంగ్ షూట్. అది ఎవరితో అనేసి ఒక సర్ప్రైజ్ ఉంది అన్నమాట. అక్కడ చూడండి. సో భోలే గారుతో నేను సాంగ్ చేస్తున్నాను అండ్ ఇది నా ఫస్ట్ లుక్ అన్నమాట. సూపర్ ఎక్సైటెడ్ ఉన్నాను. మ్యూజిక్ కూడా సూపర్ అదిరిపోయింది. సో మీకు చాలా నచ్చుతుంది. చూడండి ఎలా నడుస్తుంది షూట్. చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే చీర అన్ని డేస్ తర్వాత వేసుకుంటున్నా. చాలా హ్యాపీగా ఉంది. చీర అంటే కొంచెం మేనేజ్ చేయడానికి కష్టం కానీ అదే బాగుంటుంది వేసుకుంటే అమ్మాయిలు. సో చూస్తున్నారు కదా భోలే గారు. భోలేనే బా సూపర్ ఉన్నారు. భోలే అంటే హీరో. హీరో అంటే భోలే. అదే సుబ్బు అంటే సుబ్బు అంటే సుబ్బు అంటే మబ్బు. ఏంటి బ్రో అంత మాట అన్నావు నువ్వు నన్ను? మబ్బు అంటే స్కై. బ్యూటిఫుల్ మబ్బు. కానీ మబ్బు ఏం కాదు, నువ్వు చాలా యాక్టివ్గా ఉంటావు కాబట్టి యువర్ స్కై ఓన్లీ నాట్ మబ్బు. మీ డ్రెస్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉంది. లవ్లీ. ఐ రియల్లీ లవ్ ఇట్. కంగ్రాట్స్ అర్థం కాని పరిస్థితి. సారీ థ్యాంక్ యూ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అంటే నేను చూస్తా ఉంటే వర్డ్స్ రివర్స్ అవుతుంది. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? Oh wow. This is very good. మన పాట లవ్వు. సుబ్బు పువ్వు. అయితే పాట ఏదో పెట్టారు కదా, అది ఏం పాట అనేది మీరు చెప్పాలి. గారు పెట్టిన కొత్త వాచి లెక్క నేను పొద్దు మాపు చుట్టూ తిరుగుతున్ననే. అందమైన పొల్ల నిన్ను కళ్ళ ముందు చూసుకుంటా పొందితోని సచ్చి బతుకుతున్ననే. మరీ సాంగ్ పాడుతున్నా అంటే నువ్వు ఆర్టిఫిషియల్ కాకుండా నార్మల్, అది న్యాచురల్గా వచ్చేయాలి. వెనక వస్తున్నారు కదా, ఒకవేళ రప్ప పప్ప అని వేస్తే అట్లా స్పెషల్ ప్రాక్టీస్ కవర్ చేయొచ్చు ఇట్లా. కళ్ళల్లో నువ్వు అన్నట్టు అయిపోయింది. కళ్ళల్లో నీళ్ళు వస్తాను. ఏం పడ్డది కళ్ళలో? మీరు ఏమైనా వేస్తారా కళ్ళల్లో? నేను కళ్ళల్లో ఏమీ వేయలేదు. నేను ఏమైనా అయితే గుండెలేదు.
మహేష్ బాబు, సూపర్ స్టార్ మహేష్ బాబు టైటిల్ తెలుసా? అందులో ఆయన మ్యానిజం అనే తక్కువ పోతాను నాకు ఇది వద్దు. పోకిరి అంటే సూపర్ స్టార్ మహేష్ బాబు అన్న టైటిల్ అది. సో అది బోలే కాదు కానీ బోలే అంటే ఓన్లీ హీరో అంటే సరే ఫోర్ కాగానే సార్ నేను వెళ్తాను సార్ అంటే కష్టం రా. వేసేసాడు, బాగా వేసేసాడు. లేదు అవసరం లేదు. తొందరగా కావాలి. ఓన్లీ ఎక్స్ప్రెషన్. మీకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎక్స్ప్రెషన్. ఓ మై గాడ్ ఇక్కడ కెమెరాకు. అరే ఏంట్రా ఇది? రెడీయా? రెడీ టేక్. ముహూర్తాలు పెట్టినట్టు బ్యాండ్ బాజ మోగినట్టు గడియ గడియగా బరవుతున్ననే. కార్తిక్ గారు, ఈ సాంగ్ ఎలా స్టార్ట్ అయింది, ఆ ప్రాసెస్ గురించి కొంచెం మాట్లాడండి, ఎందుకంటే మనకి అది తెలీదు. ఈ సాంగ్ యాక్చువల్ గా ఒక పెద్ద సినిమా గారి కోసం సారీ చేసి పెట్టుకున్నారు. ఓకే, బిగ్ బాస్ లో ఫేమ్ అయిందని చెప్పేసి సారే వాడుకుంటున్నారు. అది బట్ హీరోయిన్ ఇక్కడ ఉంది. బిగ్ బాస్ కన్నా ఇలా అవుతారా? ఎక్కడ నా టీ, ఎక్కడ నా కాఫీ, ఎక్కడ బిగ్ బాస్ గారు తొందరగా కాఫీ పౌడర్ పంపించండి. అక్కడ మాట్లాడుతున్నారు మీ బిగ్ బాస్ గారు, నాకు టీ ఇప్పుడే కావాలి. అయితే ఓకే, అసలు ఈ లొకేషన్ లో ఇంత పెద్ద లొకేషన్ లో మీరు షూట్ చేశారు కదా, మీ ఫీలింగ్ ఏంటి? నేను అడుగుతున్నాను. నేను పడిపోతానండి. యాక్చువల్ గా ఈ లొకేషన్ పైన ఒక ఒపీనియన్ చెప్పనా నేను? యాక్చువల్గా ఏంటంటే అందరు ఎకరాల ప్లేస్లు తీసుకొని ఫార్మింగ్ చేస్తారు కదా, మామిడి తోట, ఆ తోట, గ్రేపింగ్. వీడు మాత్రం వైరింగ్ వేసిండు 2 ఎకరాలు, ప్రతి చోట ఎలక్ట్రికల్ బాక్సులు పెట్టిండు. ప్రస్తుతానికి వైరింగ్ వేస్తే మొక్క పిందల్ లెక్క బాక్సులు అయినాయి, రేపు ట్యూబ్లెట్లు అవుతాయి. గ్రైండర్ ఎలక్ట్రికల్ పవర్ మిక్సీలు అన్ని చేసుకొని, లేకపోతే మనకు వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అవన్నీ ఓకే, కానీ మీరు బిగ్ బాస్ కన్నా స్ట్రిక్ట్ అయిపోయారు. నాకు కాఫీ కానీ టీ కానీ ఇవ్వాలి కదా. అట్లా నిజంగా బదనం చేయకుండా నా తల్లి ఊగుతుందిరా. నాకు అర్థం కాలేదు సార్. తల్లి ఊగుతుందిరా. తల్లి కాదురా, తలకాయరా. సుబ్బురి కాఫీ వచ్చింది అనమాట. అవును, ఇంత పెద్ద గ్లాస్ కాఫీ నా కోసం తెచ్చినా చెప్పిన ఇప్పుడు మేడం పక్కెళ్ళాడుకోమ్మా. ఇంపార్టెంట్ డిస్కషన్. ఓకే, వన్ మినిట్. బేసిక్గా ఇడ్లీ కావాలా, పూరి కావాలా, ఉప్మా కావాలా అనేసి అందరూ చెప్తున్నారు. ఏం చెప్పాలి? నాకు ఇంట్రెస్ట్ పోయింది, ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇది సీరియస్ డిస్కస్ సార్, చాలా సీరియస్. ఎందుకంటే మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. మీకు తెలుసు కదా. ప్యాకప్ చేస్తే ప్యాకప్పా? ప్యాకప్ అయితే ఏదో తిని వెళ్తున్నట్టు. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా. నువ్వు సీరియస్ డిస్కస్ పూరి, ఇడ్లీ, చపాతి అంటే నేనేం చేస్తా? ఓకే, నెక్స్ట్ టైం మీరు బిగ్ బాస్ కి వెళ్తారు అంటున్నారు కదా. చెయ్యి. ఎలాగెలాగా మర్చిపోయేవా? సో నేను కార్తిక్ అశ్విని లాగా మర్చిపోయావా? నేను కార్తిక్ గారిని నామినేట్ చేయాలనుకుంటున్నా. రీజన్ ఏంటి అంటే ఆయన నాకు కాఫీ టైంకి ఇవ్వలేదు, కాఫీ టైంకి తీసుకురాలేదు, అండ్ ఇంకొకటి నన్ను సరిగ్గా చూసుకోలేదు షూట్లో.
సో అందుకు నేను నామినేషన్ చేస్తున్నా. ప్లీజ్ నామినేషన్ చెయ్యండి బిగ్ బాస్. బిగ్ బాస్ ఒక్కసారి ఫుటేజ్ చూడండి. నేను అక్కడ హోటల్లో నుంచి కాఫీ తెప్పించి ఇచ్చిన, ఈ పిల్ల చల్లగా ఉంది, హాట్ కావాలంటది, కాసేపు కూల్ కావాలంటది. అసలు అన్ఫేర్ ఇది. అట్లా అన్నప్పుడు కెటిల్ చేతిలో పట్టుకొని తిరగాలి. ఎవరు కెమెరా పట్టుకోవాలి? కెమెరామ్యాన్ ఇద్దాం. కెమెరామ్యాన్ కి ఇస్తే మరి ఆయన నాకే ఇచ్చి, నీకు కాఫీ నేనే ఇచ్చి. నాకైతే తెలియదు, ఇప్పుడు నువ్వు నామినేట్ అవ్వాల్సిందే. లేదు, ఐఎమ్ నాట్ యాక్సెప్ట్ దిస్. యూ నీడ్ టు యాక్సెప్ట్ ఇట్. నాకు కాఫీ ఇయ్యలేదు బిగ్ బాస్. కాఫీ ఫుడ్ నాన్ వెజ్ ఉంటే నువ్వు వెజ్ కావాలంటావు, అక్కడ ప్రాబ్లమే, కాఫీ దగ్గర ప్రాబ్లమే. ఏంటి సిల్లీ రీజన్స్? మీ ఇద్దరికి చెప్తున్నారు. కాఫీ ఇస్తావా? నేను చికెన్ ఇస్తా. అని మటన్ ఇస్తా. అయితే మీరు ఇద్దరు విన్నాను నాకు. థ్యాంక్ యూ.